దైవాత్మ స్వరము కార్యక్రమం వీక్షించినటువంటి వీక్షకులందరికీ దేవనామమున శుభము కలుగును గాక. ఆమేన్. మరి సమయములో దేవుని యొక్క వాక్యములో నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనములో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడైన యెహోవా మోషేతో అంటూ ఉన్నాడు, మోషే, నేనున్నవాడును అనువాడని ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ఉన్న దేవుడు. ఈ దేవుడు ఎప్పటి నుండి ఉన్నవాడు అనగా మనము గమనిస్తూ ఉంటే దేవునికి వయస్సు లేదు. దేవుడు ఎన్ని వేల సంవత్సరాల నుండి ఉన్నాడు, దేవుడు ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాడు మనమైతే ఎరుగుము కానీ మన జ్ఞానము ఆ సంగతిని గ్రహించలేదు. కానీ దేవుడు అనేవాడు చాలా గొప్పవాడై ఉన్నాడు. మానవునికి వయస్సు ఉన్నది కానీ దేవునికి వయస్సు లేదు. దేవుడు ఆయన ఉన్నతుడైన దేవుడై ఉన్నాడు. ఆయన నిరంతరం ఉన్నటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఈ దేవుని గురించినటువంటి సంగతులు మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు అనేకమైన విషయాలు మనకు కనబడుతున్నాయి. దేవుడు అనే మాట అందరికీ కూడా సమ్మతమే. కానీ అన్ని మతముల వారు కూడా దేవుడు అనేటువంటి పదాన్ని ఇష్టపడుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు దేవుడు అనేటువంటి సంగతిని చాలామంది అంగీకరించరు. అయినను కానీ వాక్యంలో మనకు కనబడుతున్నది. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సంగతులు మనము లోతుగా ఈ దినాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు అనగా సమస్తమును కూడా కలగజేసినటువంటి వాడు. ఆయన లేకుండా ఈ సృష్టిలో మరి ఏది కూడా కలగలేదు. సమస్తమును కూడా దేవుడు కలగజేసినవి. భూమి ఆకాశములు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు, భూమి మీద ఉన్నటువంటి కొండలు పర్వతములు సముద్రములు వృక్షములు అవన్నీ కూడా కలగజేసిన దేవుడే. దేవుడే మానవుని కలగజేసి ఉన్నాడు. దేవుడే దూతలైన వారిని కలగజేసి ఉన్నాడు. దేవుడే ప్రధాన దూతలైనటువంటి వారిని కలగజేసి ఉన్నాడు. దేవుడే కెరూబులను సెరూబులను కలగజేసి ఉన్నాడు. ఆయన గొప్ప నిర్మాణకుడు, ఆయన గొప్ప సృష్టికర్త అయి ఉన్నాడు. మన దేవుడు ఉన్న దేవుడు అని వాక్యములో స్పష్టంగా మనకు కనబడుతున్నది. ఈ దేవుడు ఎప్పటి నుండి ఉన్నవాడు అనగా దేవుడు ఆది కంటే ముందున్నటువంటి వాడు. ఆది అనగా ప్రారంభము. ఆది కాలము కంటే ముందున్న కాలాన్ని ఏమన్నారంటే అనాది కాలం అన్నాం. ఈ అనాది కాలమును మనము జ్ఞాపకం చేసుకుంటే ఆది ఏదీ లేనటువంటి కాలమే అనాది కాలం. మన ఊహలోనికి వచ్చేది ఏదీ లేనటువంటి కాలమే అనాది కాలము. మన కంటికి కనబడేవేమీ లేని కాలము. మన కంటికి కనబడేటువంటి ఈ సృష్టి కానీ, ఈ నదులు కానీ, ఈ సముద్రములు కానీ, ఈ వృక్షములు కానీ, ఈ భూమి మీద ఉన్నటువంటి పర్వతములు కానీ, మనుషులు కానీ, స్థలములు కానీ, సూర్యచంద్ర నక్షత్రాదులు కానీ, ఇవేమీ కూడా లేనటువంటి కాలము ఏ కాలం అంటే అనాది కాలము. మొత్తమంతా కూడా శూన్యముగా ఉన్నటువంటి ఆ సమయంలో దేవుడు అనాదిలో ఆయన ఒంటరిగా మరి ప్రకాశించేవాడై ఉన్నాడు. అనాదిలో దేవుడు ఒంటరిగా ఉన్నాడు. ఆ కాలము ఏ కాలం అన్నామంటే అనాది కాలం. అంటే ఆది కాలమున కంటే ముందున్నటువంటి కాలమే ఈ అనాది కాలమై ఉన్నది. ఈ అనాది కాలములో దేవుడు మాత్రమే ఉన్నాడు. దూతలైన వారు లేరు, కెరూబులైన వారు లేరు, సెరూబులైనటువంటి వారు లేరు. ఎక్కడనో కూడా మన ఊహలోనికి వచ్చేది ఏదీ కూడా లేనటువంటి కాలమే ఆ అనాది కాలమై ఉన్నది. ఈ అనాది కాలములో దేవుడు ఒంటరిగా ఉన్నాడనేటువంటి సంగతి మనకు వాక్యంలో స్పష్టంగా మనకు కనబడుతున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునిపే అంటే ఇక మనకి ఈ భూమికి అప్పుడు భూమి లేదు, ఏమీ లేదు, ఏమీ కూడా కలగజేయబడలేదు.
అంతా కూడా శూన్యముగానే ఉన్నది. కానీ అలాంటి ఆ సమయంలో మరి దేవుడు ఒంటరిగా ఉన్నాడు. ఆ కాలము ఏ కాలం అంటే అనాది కాలము. జగత్తు పునాది వేయబడక మునిపే ఏమీ లేనటువంటి ఆ స్థితిలో దేవుడు మాత్రము ఒక్కడుగా ఉన్నట్లుగా వాక్యములో మనకు కనబడుతున్నది. గనుక ఆ కాలములో మనం చూస్తూ ఉంటే దేవుడు ఆయన జీవమై ఉన్నాడు గనక, ఆయన లక్షణములు గొప్పవి గనక, ఆయనకున్నటువంటి ఆ జీవం అనేటువంటి లక్షణాన్ని బట్టి, ఆయనకున్నటువంటి గొప్ప లక్షణములు బట్టి ఆయన చేయబోయేటువంటి కార్యమంతా కూడా ఆయన ఆలోచన చేస్తున్నాడు. అనాదిలో ఈ గొప్ప ఆలోచన జరిగింది. నేను దేవదూతలను ఇలా కలుగజేయాలి, నేను కెరూబులను ఇలా కలుగజేయాలి, నేను మరి దేవదూతలను కెరూబులను అన్ని లోకములను నేను ఇలా కలుగజేయాలని దేవుడు తాను నిర్ణయించుకున్నటువంటి కాలమే అనాది కాలం అయ్యున్నది. నేను భూమి ఆకాశములను ఇలా కలుగజేయాలి, నేను చేయబోయేటువంటి మానవులకు భూమి నివాస స్థలముగా ఉండాలి. ఆ భూమి మీద సమస్తమును కూడా మరి దేవుని ఏర్పాటులన్నీ కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం. ఈ భూమిని దేవుడు ఎలా కలుగజేయాలి, ఈ భూమి మీద దేవుడు ఎలాగ వృక్షములు మొలిపించాలి, ఈ భూమి మీద నదులను ఎలాగూ పారచేయాలి, ఈ లోకములో మరి గాలి రావడము, ఈ లోకములో మరి ఉన్నటువంటి గొప్ప సుందరమైనటువంటి స్థితి, ఈ లోకంలో మానవులు కలుగజేయబడము, ఇవన్నీ కూడా దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. దైవజనులైన దేవదాసయ్య గారు మరి దేవుని యొక్క సృష్టిని వివరిస్తూ ఆయన అంటూ ఉన్నారు, ఆకాశము మనకు పైకప్పు, భూమి మనకు నివాస స్థలమని దైవజనులు అంటూ ఉన్నారు. ఆకాశము మనకు పైకప్పు, భూమి మనకు నివాస స్థలమై ఉన్నది. సూర్యచంద్ర నక్షత్రాదులు మనకు దీపముల వలె మరి ఉన్నట్లుగా మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. ఇంత గొప్ప సుందరమైనటువంటి సృష్టిని కలగజేసినటువంటిది ఆ గొప్ప దేవుడై ఉన్నాడు. ఈ అనాది కాలంలో దేవుడు తాను చేయబోయే పనంతటినీ కూడా ఒక చక్కగా ఆయన ఆలోచన చేస్తున్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆయన చేయబోయే కార్యమంతటినీ కూడా ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఆయన చేసినటువంటి పనులు ఎక్కడనో కూడా ఏ లోపమునో కూడా లేదు. సృష్టిలో ఆయన చేసినటువంటి సృష్టిలో లోపము లేదు, ఆయన చేసినటువంటి మానవుల్లో లోపము లేదు, ఆయన కలగజేసినటువంటి దూతల్లో లోపము లేదు, దేవుడు కలగజేసినటువంటి లోకముల్లో ఎక్కడనూ కానీ ఏమాత్రమునో కూడా లోపము లేకుండా దేవుడు చక్కగా అన్నిటినీ కూడా కలగజేసినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చక్కగా స్పష్టంగా చూడగలుగుతున్నాం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు. అనాదిలో దేవుడు ఒక్కడిగానే ఉన్నాడు, ఆయన ఒంటరిగానే ఉన్నాడు. ఆయనలో నుండి సమస్త సృష్టి రావడము, దూతలైనటువంటి వారిని దేవుడు కలగజేయడము, మరి కెరూబులైనటువంటి వారిని శరూబులైనటువంటి వారిని దేవుడు కలగజేయడము మనము చూడగలుగుతున్నాం. దేవుడు ముందే కనపడిందండి. ఆయన చేయబోయే సృష్టి అంతా ఆయనకు కనబడుతున్నది. ఆయన కలగజేయబోయేటువంటి మానవులు కూడా ఆయన కనబడుతున్నారు. ఆయన తన పోలిక చొప్పున దేవుడు మానవుని కలగజేసేటువంటి విధానమంతా కూడా ఆయన ముందే చూస్తూ ఉన్నాడు. ఈయన చూస్తూ ఉన్నప్పుడు మరి ఆదాము దేవుని కుమారుడిగా మరి దేవుని స్వహస్తములతో కలగజేయబడ్డాడు. ఎప్పుడైతే దేవుని స్వహస్తములతో ఆదాము కలగజేయబడ్డాడు, ఆదాములో నుండి హవ్వమ్మ రావడము, వారు ఏదేను తోటైనటువంటి ఈ భూలోకములో ఉన్నటువంటి పరలోకములో మరి దేవుని చేత పెట్టబడ్డం మనము మరి వాక్యము ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈ ఏదేను తోటలో దేవుడు మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదామవ్వలను మరి పెట్టి వారికి సమస్తమును కూడా సమకూర్చి మీరు సమస్తమును కూడా ఏలండని మరి దేవుడు వారికి అధికారం అప్పగించి ఉన్నాడు. ఈ అధికారము అప్పగించి వారిని ఈ సృష్టిలో ఏదైనటువంటి ఆ తోటలో పెట్టి వారికి సర్వాధికారం అప్పగించినప్పుడు వారు ఎంతో దేవుని మహిమతో ఎంత చక్కగా వారు వెలుగొందుతూ ఉన్నారు. వారు పాపములు దేవుడు ఏ పని అయితే చేయవద్దన్నాడు, ఏ పండు అయితే తినవద్దన్నాడు,
ఆ పండు తినడము వారి దేవుని మహిమను పోగొట్టుకోవడము, ఆ మహిమను పోగొట్టుకున్న తర్వాత దేవుడు ఏదేను తోటలోనికి రావడము, ఇవంతా కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మరి దేవుని కుమారులైనటువంటి వారు, దేవుని సృష్టిలో ఉన్నటువంటి మానవులు పాపములో పడిపోతారని దేవునికి మరి అనాదిలోనే ఆయన ఆలోచన చేస్తుండగానే ఆయనకు సృష్టి అంతా కూడా కనబడుతున్నది. మానవులు మరి దేవుని ద్వారా కలగజేయబడ్డం, వారి ద్వారా అనేకులైనటువంటి వారు ఈ యొక్క భూమి మీద వృద్ధి అవ్వడము, జనాంగములు రావడము, మానవుల్లోనికి పాపము రావడము, ఈ మానవులలోనికి పాపము సాతాను ప్రవేశపెట్టడానికి వారిని శోధించడము, ఇవన్నీ కూడా మరి దేవుడు స్పష్టంగా ఆ అనాది కాలములోనే మరి చూడడం జరిగింది. నేను చేయబోయేటువంటి మానవుల్లో మరి సాతానుడు పాపం ప్రవేశపెట్టబోతున్నాడు, అయ్యో నా బిడ్డలైనటువంటి వారిని నేను ఎలా కాపాడుకోవాలని ఆయన తన కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపి మనందరికీ కూడా రక్షణ దయచేసేటువంటి ఆ గొప్ప రక్షణ కల్పన, మరి రక్షణ మహాసంకల్పన మరి క్రీస్తు ద్వారా జరిగించినట్లుగా మన వాక్యములు మనం చూస్తున్నాము. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునను. మరి దేవుడు ముందుగానే గ్రహించాడు, మానవులైనటువంటి వారు ఎలాగో పాపములో పడిపోతారు, ఆ పాపములో పడినటువంటి మానవుల్ని నేను ఎలాగూ రక్షించుకోగలను, నా కుమారుణ్ణి ఈ భూమి మీదకు పంపి నేను మానవులైనటువంటి వారి యొక్క పాపమును పరిహారము చేస్తాను, నా కుమారులోనే ఆ ఆలోచన జరిగించడం మనం చూస్తున్నాం. దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో, దేవుని యొక్క ఆలోచన ఎంత గొప్పదో మనం చూడగలుగుతున్నాము. దేవుడు ఎంత గొప్ప నిర్మాణకుడై ఉన్నాడు, అంత గంభీరమైనటువంటి దేవుడు, అంత గొప్ప దేవుడు, అంత ప్రభావం కలిగినటువంటి దేవుడు మనము ఈ దినాన మనము మరి గ్రహించగలుగుతున్నాం ఆ దేవుని కోసము. యెషయా గ్రంథము 43వ అధ్యాయములో మనం చూస్తూ ఉంటే అక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, మరి సమస్తమును కలుగజేసినటువంటి వాడిని నేనే అని దేవుడు అంటున్నాడు. నేను యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, నేను సమస్తమును కూడా కలగజేసినటువంటి వాడును, నేను అన్నీ కూడా చేసినటువంటి దేవుడను, నేను యెహోవాను అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. ఆయన తప్ప వేరొక రక్షకుడు ఎవరినో కూడా లేరు. ఆయనకు ముందు కానీ తర్వాత కానీ మరి ఎవరునూ కూడా రక్షకుడు లేరు, ఎవరునూ కూడా మరి దేవుడు లేరు. దేవుడు ఆయన ఒక్కడే ఉన్నాడని వాక్యములో ఉన్నది. దేవుళ్ళు అనేక మంది కాదు కానీ మరి దేవుడు ఒక్కడే అని స్పష్టంగా మనము వాక్యములో గ్రహించగలుగుతున్నాం. దేవుడు ఒక్కడే, దేవదూతలైనటువంటి వారు కోట్ల మంది, కానీ దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడైనటువంటి దేవుడు మనందరి కొరకును కూడా ఈ లోకంలోనికి వచ్చి ఆయన చేసినటువంటి గొప్ప కార్యములు మనము గ్రహించగలుగుతున్నాం. ఆయన తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్ముడుగాను బయలుపడినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఆయన తండ్రిగా ఉన్న దేవుడు మానవులను రక్షించడానికి ఆయన కుమారుడుగాను, మరి మానవులైనటువంటి వారు ఆయన విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా ఆదరించడానికి ఆయన పరిశుద్ధాత్మ తండ్రిగాను బయలుపడినట్లుగా వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. మరి ఒక మాట మనము మరి చూస్తూ ఉంటే దేవుని కోసము అనేకమైనటువంటి సంగతులు, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత గొప్ప జ్ఞానము కలిగినటువంటి వాడు, ఆయన పనులు ఎంత గొప్పవో దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. నిజముగా దేవుడు మరి ఉన్నతుడైనటువంటి దేవుడై ఉన్నాడు, ఆయన ప్రభావము కలిగినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన లేకుండా ఈ సృష్టిలో ఏది కూడా లేదు అని మనము మరి గ్రహింపవచ్చును. దేవుడు మరి భూమిని కలుగజేశాడు, దేవుడు ఆకాశమును కలుగజేశాడు, దేవుడు నక్షత్రములను కలుగజేశాడు, దేవుడు సూర్యచంద్రులను కలుగజేశాడు, దేవుడు ఈ లోకమందు మరి సమస్తమును కూడా ఆయన కలుగజేశాడు. ఆయన లేకుండా మరి ఏదీ లేదు అని వాక్యములో మనము గ్రహించగలుగుతున్నాం. మన దేవుడు ఎంత గొప్ప నిర్మాణకుడై ఉన్నాడు. దేవుడు అంటున్నాడు మోషేతో, మోషే నేను ఉన్నవాడునై ఉన్నాను, నేను అనువాడనై ఉన్నాను. ఇంకా మోషేకు మరొక ఆయన సందేహమును తొలగించడానికి
దేవుడు అంటున్నాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని ఆయన మాట్లాడుతున్నాడు. మోషేకు ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు, నేను మీ పితరుల దేవుడను, నేను మీ పితరులకు దేవుడనై ఉన్నాను అని చెప్పగానే ఈ మోషే ఆ విషయములన్నీ కూడా గ్రహించగలుగుతున్నాడు. ఆ దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆ పొదలో నుండి దేవుని స్వరము ఈ మోషేకు వినబడుతూ ఉన్నప్పుడు ఆ మోషే మరి ఎంతగానో భయపడినట్లుగా, మరి దూరముగా నిలబడినట్లుగా మరి వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, మోషే మోషే, నీ పాదములకున్న చెప్పులు విడుము, ఇది పరిశుద్ధ స్థలమని మరి దేవుడు మరి మోషే గారితో మాట్లాడడం జరిగింది. దేవుడు ఎంత గొప్ప పరిశుద్ధుడు, దేవుడు ఎంత గొప్ప పరిశుద్ధుడై ఉన్నాడు. దైవజనులు అన్నారు, ఆయన మహా గొప్ప పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతను మనం ఏమాత్రమునో కూడా గ్రహించలేము. దేవదూతలైనటువంటి వారి దేవునికి దగ్గరగా ఉండి ఆయన ఆరాధిస్తూ ఆయన స్తుతిస్తున్నటువంటి దేవదూతలే ఆయన పరిశుద్ధత ఎదుట ఉండలేక చూడలేక మరి 2 రెక్కలతో వారి ముఖమును వారి వీపును మరి 2 రెక్కలతో వారి కాళ్ళను కప్పుకున్నట్లు, పాదములు కప్పుకున్నట్లుగా మరి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడెంత మరి పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పరిశుద్ధతను మనము కొలవలేము. ఆయన ఎంత మహా గొప్ప పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయనలో ఏమాత్రమునో కూడా రవ్వంతైనో కానీ ఏమాత్రమునో కూడా పాపము లేదు. ఆయన అంత గొప్ప పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయనలో ఏమాత్రమునో కూడా పాపము లేదు. దేవునికి సమస్తమును సాధ్యమే కానీ పాపము చేయటము ఆయనకు అసాధ్యమయ్యనది. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. దేవుడు మహా గొప్ప పరిశుద్ధుడు, ఆయన అత్యంత గొప్ప పరిశుద్ధుడు. మరి అలాంటి గొప్ప దేవునికి మరి పాపము చేయటము అసాధ్యము. అంటే ఆయన ఎంత గొప్ప దేవుడు. దైవజనులైన దేవదాసు గారు అన్నారు, దేవునిలో ఎంత దేవునినో కానీ ఏమాత్రమునో కూడా రవ్వంతైనో కానీ మరి ఏమాత్రమునో కూడా పాపము లేనివాడుగా దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీద జీవించినటువంటి దినాల్లో కూడా ఆయన మనము గమనిస్తే ఆయనలో ఎంత మాత్రమునో కూడా పాపము లేదు. ఆయన ఒక సవాలు విసిరాడు, నాలో పాపమున్నదని ఎవరు నిరూపించగలరు? ఆయనలో ఏమాత్రమునో కూడా పాపం లేదు. ఆయన చూపులో కానీ, ఆయన మాటలో కానీ, ఆయన నడవడికలో కానీ, ఆయన హృదయములో కానీ, ఆయన నైజములో కానీ, ఆయన జీవితంలో శరీరాత్మలో రవ్వంతైనను ఏమాత్రమునో కూడా పాపము లేదు. ఆయనంత గొప్ప దేవుడై ఉన్నారు. ఆయనంత ప్రభావం కలిగినటువంటి దేవుడై ఉన్నారు. ఆయన జీవిత కాలంలో ఏమాత్రమునో కూడా పాపం ఆయనలోనికి ఎంత మాత్రమో కూడా దరిచేరలేదు. సాతానుడు ఎన్ని రీతులుగా ఆయనలో పాపం ప్రవేశపెట్టాలని చూశాడు. యేసుక్రీస్తు ప్రభువారి చుట్టూ సాతానుడు ఎన్ని మార్లు తిరిగినను కానీ, ఎన్ని మార్లు ఆయనలో పాపము ప్రవేశపెట్టాలని వాడు చూచినను కానీ ఆయన ఎదుట మరి సాతానుడు అతని ప్రయత్నాలన్నీ కూడా ఓడిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. గనుక ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత గొప్ప రక్షకుడై ఉన్నాడు. మన దేవుడు వాగ్దానకర్త అయి ఉన్నాడు. మన దేవుడు మనల్ని కలగజేసి ఉన్నాడు. మన దేవుడు మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకంలోని కుమారుడుగా వచ్చి ఉన్నాడు. మన నీటికిని కూడా ఆయన ఆదరిస్తూ ఆత్మ తండ్రిగా ఉన్నట్లుగా కూడా మన దేవుని యొక్క వాక్యము ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. మన దేవుడు ఎంత గొప్ప ఉన్నతుడైనటువంటి దేవుడై ఉన్నాడు. అనాథులు ఆయన ఒంటరిగానే ఉన్నాడు. ఆ ఒంటరిగా ఉన్నటువంటి దేవుళ్ళ నుండి మరి సర్వ విశ్వము వచ్చినట్లుగా మనకు కనబడుతున్నది. మన కంటికి కనబడేటువంటి సమస్తమును కూడా, అన్ని లోకములను, అన్ని నక్షత్రములను, విశాలమైనటువంటి సృష్టిని, గంభీరమైనటువంటి ఆకాశమును, ఉన్నతమైనటువంటి భూమిని, మరి సముద్రములను, సమస్తమును, భూమి లోపల ఉన్నటువంటి గనులను అన్నిటినీ కూడా దేవుడు కలగజేసి పెట్టినట్లుగా వాక్యములో మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. మానవునికి అవసరమైనవన్నీ కూడా దేవుడు ముందుగానే కలగజేసి ఉన్నాడు.
నేను మానవుని కలగజేస్తాను, నా రూపంలో నేను మానవులను కలగజేసుకుంటాను. వారి లోకములో వారు వృద్ధిలోనికి వెళుతూ ఉంటారు. వారి లోకములో మానవులైనటువంటి వారు విస్తరింపబడతారు. ఈ మానవులైనటువంటి వారు కావలసినటువంటి ఆహారమును దేవుడే సమకూర్చాడు. మానవునికి కావలసినటువంటి వస్త్రములను, నీటిని, గాలిని అన్నిటినీ కూడా మరి దేవుడే సమకూర్చినట్లుగా వాక్యములో ఉన్నది. మరి భూమి లోపల ఉన్నటువంటి మోషానము, గనులు వీటన్నిటినీ కూడా కలగజేసినటువంటి దేవుడే. వెండి బంగారములు కానీ, మనం వాడుకునేటువంటి ఇంధనములు కానీ, ఇనుము కానీ, ఆయా వస్తువులు కానీ, అవన్నీ కూడా వెలగల రాళ్ళు కానీ, అవన్నీ కూడా భూమి లోపల నుండి మనకు వస్తున్నాయి. మనమేమీ కలుగు చేయలేదు కానీ దేవుడే మన కొరకు అన్నిటినీ కూడా కలగజేసినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు. మనకేం అవసరమో సమస్తమును కలుగజేసినటువంటి గొప్ప దేవుడు. మన దేవుడు ఎంతగా ప్రేమించున్నాడో దేవుని యొక్క వాక్యములో మనము గ్రహించగలుగుతున్నాం. మన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు, తన కుమారుని పంపి ఆ కుమారుని ద్వారా మనల్ని రక్షించడానికి మరి దేవుడు చేసినటువంటి ప్రణాళిక ఎంత గొప్పదై ఉన్నదో. మన దేవుడు ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉంటే మనము స్పష్టముగా వాటన్నిటినీ కూడా మనము గ్రహించగలుగుతున్నాం. నిజమే కదా? మరి అంత గొప్ప దేవుణ్ణి మనం ఎంతగా స్తుతించిననో మరి అంతా కూడా తక్కువయ్యున్నది. మనం ఏం అనుభవించుతున్నానో కానీ ప్రతి దాని విషయంలో దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఆయన స్తుతించిన వారమైతే దేవునికి ఎంతో సంతోషం. దేవా, ఆహారం ఇస్తున్నావు, నీరిస్తున్నావు, వస్త్రములు ఇస్తున్నావు, నాకు ఏది కావలేనో అవన్నీ నీవు దయచేస్తున్నావు. దేవానికి స్తోత్రము దేవని మనము దేవుని స్తుతిస్తే దేవునికి ఎంత సంతోషం. ఆయా సమయంలో మనకు ఆయా సదుపాయములు దేవుడు ఇస్తున్నాడు. ఆయా సమయంలో మనకు కావలసిన వస్తువులను దేవుడు ఇస్తూ ఉన్నాడు. మన దేవుడు మన పట్ల ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, మన అవసరతలు దేవుడు ఎరిగి ఉన్నాడు. అంత గొప్ప అనాది దేవుడు, మానవుని కలగజేసినటువంటి గొప్ప దేవుడు, సమస్తము నిర్మించినటువంటి గొప్ప దేవుడు ఈ దినమున ఆ అనాది దేవుని తలంచడం ద్వారా గొప్ప దీవెన ఆశీర్వాదము ప్రభు మన జీవితంలో దయచేసి మనెల్లరూ కూడా బలపరచును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన దేవ, మహిమగల దేవ, యేసు ప్రభువా, నీ ఉన్నతమైన నామమును, నీ ప్రభావం కలిగిన గొప్ప నామమును తండ్రి మేము తలంచు, మేము ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఇప్పటి వరకునో దేవా నీ వాక్యం విని ఉన్నాము తండ్రి. వినుచున్న వారందరిలో దేవా నీ వాక్యమును తండ్రి భద్రము చేయండి దేవా. వారి హృదయంలో నీ వాక్యము నిలిపి వారిని నాన్న మీరే ఫలింపజేయండి దేవా. వినుట వల్ల విశ్వాసము కలుగును, విశ్వాసము ద్వారా గొప్ప కార్యములు జరుగును తండ్రి. నీ బిడ్డలైనటువంటి వారు విశ్వాసముతో నీ వాక్యం వినుచు ఉండగా గొప్ప కార్యములు వారి జీవితంలో జరిగించి మీరే మహిమ పొందుకొనమని రక్షకుడైన యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.